దేవుని నామానికి స్తోత్రాలు. ఏడవ మాటలో మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. మూడో మాట సిస్టర్ రూతు అని మనం బాప్తిస్త నామకరణం చేసిన అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా హిందువులే కానీ ప్రభును అమ్మాయి ఒకటే ప్రభును రక్షణలో పొందుకుంది. మొదటిసారిగా మనకి 2-3 నెలల నుంచి వస్తూ ఉందో చెప్పిన వెంటనే అమ్మాయి కూడా నేను చెప్తాను అంకుల్ అన్నది. కాబట్టి మూడో మాట రూతు. అంత ముందుకు అమ్మాయి పేరు శ్రావణి ఉండే, తర్వాత రూతుగా మార్చాము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. యెహోవా 19వ అధ్యాయంలో 26, 27 యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలబడడం చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దీనికన్నా ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మా ఊర్లో ఒక ముసలామె, ఆమె ఫస్ట్ నుంచి క్రిస్టియన్. తనకి 4 కూతుర్లు. ఫస్ట్ 4 కూతురుతో ఎవరు మాట్లాడాలన్నా ఆ ఊర్లో చాలా భయపడేవాళ్ళు, గొడవకి వెళ్ళాలన్నా భయపడేవాళ్ళు. ఆమె ముస్లాం అయిన తర్వాత ఆమె పనులు ఆమె చేసుకొని మంచంలో పడిన సిచ్యువేషన్ అది. ఏ కూతురు చూడలేదు ఆమెని. ఒక కూతురు తీసుకెళ్ళింది, 3వ కూతురు తీసుకెళ్ళి ఇల్లు రాపిచ్చేసుకుంది. ఆమె పేరు మీద రాపించుకొని ఒక 10 రోజులు బాగా చూసుకొని, తర్వాత ఆమెను ఒక చీకటి గదిలో వేసింది. మొత్తం ఎలా అంటే, ఆమెకి పేలు ఎక్కువైనా గుండు చేపించి చీకటి గదిలో వేసింది ఆమెని. ఆమె ఏడవడం, అందరికీ ఫోన్ చేయడం, ఏ కూతురు పట్టించుకోలేదు ఆమెని, ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరికి వాళ్ళ పెద్ద కూతురు వెళ్ళి ఆమెను చూసి ఆమె ఏడ్చింది, చిన్నపిల్లలాగా, నన్ను తీసుకెళ్ళమ్మా అని. పెద్ద కూతురు తీసుకెళ్ళిన ఒక 10 రోజులకి వాళ్ళ ఇంట్లో మేకలు చచ్చిపోతున్నాయంట. తన భర్త ఏమన్నాడు, మీ అమ్మ రావడం వల్ల మేకలన్నీ చచ్చిపోతున్నాయి, మీ అమ్మని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి రండి అని చెప్పిండ్రు. ఈమె ఏం చేసింది, మేకలే ఎక్కువ అనుకొని పోయి తన తల్లిని పాడుబడిన ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చింది. వీళ్ళందరూ మాట్లాడుకొని వాళ్ళని రోజుకి ఈ పూటకి అన్నం తీసుకెళ్ళడానికి ఒక మనిషిని పెట్టారు. అయితే అలానే ఉంది, ఆమె హెల్త్ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మళ్ళీ కొన్ని రోజులకి వాళ్ళ చిన్న కూతురు, 3వ కూతురు వచ్చి ఆమెను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఆమె లేయలేని సిచ్యువేషన్, మంచంలో పనుకుంది కాబట్టి వాష్రూమ్ కూడా వెళ్ళలేదు కదా, వెళ్ళలేని సిచ్యువేషన్. ఆమె ఇంట్లో వాష్రూమ్ వెళ్ళిందని ఎట్లా అంటే ఆమెని మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళింది బస్ స్టాండ్ వరకు, బస్ ఎక్కడానికి. అక్కడికి తీసుకెళ్ళి బస్ ఎక్కించింది. అక్కడ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసేళ్ళకి తీసుకెళ్ళిరు ఆమెని, ఇంట్లో వదిలిపెట్టారు. తర్వాతకి సెకండ్ కూతురు వెళ్ళి నార్మల్గా, అమ్మ నువ్వు ఇలా చేసినవు, నీ 3వ కూతురికి ఇల్లు రాసి చేసినావు, మాకేమి ఇచ్చినవు అంటే, ఆమె ఏమన్నదంటే, అమ్మ నేను తెలియక చేసిన, నేను ఏది అనుకొని చేయలేదు, నేను తెలియక చేసిన, నన్ను ఇంటికి తీసుకెళ్ళని చాలా ఏడ్చింది. పట్టించుకోలే, ఎవ్వరూ పట్టించుకోలే. ఫోన్లో అయితే చేసేవాళ్ళు, దేనికి, ఇంటి కోసం, ఇల్లు రాసిస్తుంది కదా, ఇంటి కోసం చేసేవాళ్ళు. చేసి ఒకరోజు ఫోన్ లిఫ్ట్ చేయలే ఆమె. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేలేకి వెళ్ళిరు, మాకు తెలిసిన వాళ్ళని పంపించలేక వెళ్ళిరు. చూసేలేక ఆమె చనిపోయింది. ఆమె ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి, కొట్టితే చనిపోయిందో ఏమో తెలియదు. లాస్ట్కి 4 కూతుర్లు వెళ్ళి ఏడ్చిరు, అందులో ఏ ఉపయోగం లేదు. అది ఎవరంటే మా అమ్మమ్మనే. నేను మా ఫ్యామిలీని చూసి నేర్చుకుంది ఏంటంటే, పిల్లలు ఎలా ఉండకూడదు అని నేను నేర్చుకున్నా. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఏడ్చి అమ్మ అమ్మ అని గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చి అంటే, నీకు అసలు ఆమెను తలుచుకునే అర్హత కూడా లేదు. బతుకున్నప్పుడు చూడను, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎలా తలుచుకుంటావు? ఎవరు తలుచుకోలేరు. ఇప్పుడు ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రుల ఆస్తుల కోసం, పింఛన్ కోసం చూసుకుంటే ఇంక అంతే లైఫ్. ఇప్పుడు మా ఫ్యామిలీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందంటే, ప్రతి ఒక్కరు తల్లి లేనప్పుడు ఎలా ఉన్నారో, తల్లి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలిసి వచ్చింది. అందుకని మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తాం, స్టెప్ బై స్టెప్ వెళ్తాం, లాస్ట్ స్టెప్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్కే వచ్చి పడతాం. అలా ఉండకూడదు. దేవుడి విషయంలో కూడా నువ్వు అన్నీ మంచి చేసి చివరికి నీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేలాకి ఫెయిల్ అయితే దేవుడు కూడా అంగీకరించాడు. దేవుడు అన్నాడు ఎలా అంటే, నువ్వు నీ తల్లిదండ్రులను బాగా చూసుకో, నీకు ఆయుష్ పెంచుతా అన్నాడు.
తల్లిదండ్రులను పెంచితేనే కాదు, వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళు కూడా మిమ్మల్ని ఒకప్పుడు బాగానే చూసుకొని ఉంటారు. ఇంత వాళ్ళయ్యి ఇంత జాబులు ఇవన్నీ చేస్తున్నారంటే అన్నీ వాళ్ళు చేసినవే. అవి మర్చిపోయి వీళ్ళని మేము చూసుకోలేము, మా వల్ల కాదు అని అంటే ఇంకా మీ ఇష్టం. ఇంకా ఇన్ని రోజులు దేవుని ఆదరించి ప్రేమించిన మీరు పరలోకానికి వెళ్ళి దేవుడితో ఉండదలుచుకోకపోతే ఇంకా మీ ఇష్టం. అంతే. ప్రైజ్ ది లార్డ్. మంచి ఎగ్జాంపుల్. ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఎవరైనా ఇస్తే దేవునికి స్తోత్రం. వాక్యానికి ఆ పాయింట్కి అలాగే మంచి ఎగ్జాంపుల్ ఇచ్చింది కదా. తల్లిని యేసు ప్రభు వారు చనిపోయే ముందు ఆ తల్లిని ఎవరికి అప్పచెప్పాడు